సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది ఉపనిషత్ వాహినిలోంచి ఒక భాగం. బ్రహ్మానుభవ ఉపనిషత్ సర్వ ఉపనిషత్ సారం. నిత్య సచ్చిదానంద పరిపూర్ణుడే పరబ్రహ్మ, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని శృతులు ఘోషించుతున్నాయి. అనగా పరబ్రహ్మం తప్ప మరొకటి ఏదియూ లేదనియూ, సర్వకాల సర్వావస్థల యందును ఉండువాడనియూ అర్థము. ఛాందోగ్యోపనిషత్తు ప్రకారము ప్రథమమున ఒక సత్తు మాత్రమే ఉండెను. అట్లే శాంతం, శివం, అద్వైతం అని మాండూక్యోపనిషత్తు చెప్పెను. ఈ లోకములో వివర్తము పైకి కనపడునది మాత్రమే, ద్వివిధ రూపము కాజాలదు. మనకు కనబడు భిన్న భిన్న రూపములన్నీయు మన కల్పనామయమగుట వలన, వాసనామయమగుట వలన కలుగుచున్నది. దీపము తెచ్చి చూచిన తక్షణమే పాము అని భ్రమించుచున్న తాడు ఎట్లు బయటపడుచున్నదో అట్లే ద్వంద్వరహితుడై పరబ్రహ్మ జ్ఞానముతో చూచిన వానికి ప్రపంచము మీద భ్రమ మాయమగుచున్నది. ద్వివిధములుండు చోటునే భయము. చూచువాడు, వినువాడు, చేయువాడు, ఆనందించువాడు తానే అయి ఉన్నప్పుడు భయమెట్లు కలుగును? నిద్రలో ఉన్న స్థితిని తెలుసుకొందుము. నిద్రపోవుచున్నప్పుడు ప్రపంచమంతయు మాయమగుచున్నది. రెండవది అనునది లేకయే సర్వత్రా ఏకత్వమునే అనుభవించుతున్నాము. అట్టి ఏకస్వరూపుడైన పరమేశ్వరునిలో విశ్రమించుచుంటిమి. పరమభక్తుడైన జ్ఞానికి అట్టి అనుభవము కలుగుచున్నది. పరబ్రహ్మము సర్వవ్యాప్తమైన ప్రాణవాయువు వలె చిదాకారుడై ఉన్నాడు. సత్తు, చిత్తు, ఆనందము, పరిపూర్ణము, నిత్యము అనడి 5 గుణములచే పరబ్రహ్మము బాగుగా కొనియాడబడుచున్నాడు. ఈ గుణములను తలుచుకొనుచు పరమాత్మను కనుగొనవలెను. త్రికాలములలో ఉండునది సత్. తన్ను తాను తెలుసుకొని ప్రకాశింపచేసుకుని ఇతరులను ప్రకాశింపచేయునది చిత్తు. ప్రతివానికినే పరమ ప్రీతికరమైనది ఆనందము. ప్రాగభావ, ప్రధ్వంసాభావ, అన్యోన్యాభావముల నుండి విముక్తి పొందినవాడే నిత్యుడు. ఇచ్ఛారహితుడైన వాడే పరిపూర్ణుడు. బంధ విముక్తులకు మనస్సే కారణం. నిప్పున్న చోట చలి లేదు అంటే నిప్పులో చలి లేదని అర్థము. అదియే అత్యంతాభావము. అనగా నిప్పుకు దూరముగా చలియున్నది అనునది ఉన్నది. దీనిని అత్యంతాభావమందురు. కావున శాశ్వతమనున్నది ఏది? దేశకాల వస్తువులు అను 3 పరిచ్ఛేదముల నుండి విముక్తి చెంది ఏది ఉండునో అది ఏ పరిపూర్ణము. ఈ లోకము మిథ్య. ఇది కంటికి అగుపడునది మాత్రమే. ఈ జీవుడే సత్తు, చిత్తు, ఆనందము, బ్రహ్మము అను 4 విషయములను సమకూర్చుకొనును. భావములతో ఓంకారమును ధ్యానింపుము. ఈ క్షణమే ఆత్మను అవగాహన చేసుకొనుము. అజ్ఞానము తొలగినప్పుడు ప్రతి ఒక్కని ఆత్మయు తన స్వరూపముతో ప్రకాశించును. మనకు కనపడునదంతయు ఎడారిలోని ఎండమావుల వంటిదే. వస్తువులకు ఆద్యంతములు కలవు. ఒక విషయమును గూర్చి తలుచున్నప్పుడు కాని, దుఃఖించున్నప్పుడు కాని, ఆ విషయమును కోరుచున్నప్పుడు కాని మనస్సు బంధములచే కట్టుబడిపోవును. నిశ్చలత్వముతో తలచకుండగనే
విచారించకుండగనే, దుఃఖించకుండగనే మనసు నిలిచినప్పుడు సంసార బంధముల నుండి విముక్తి కలుగును. బంధ విముక్తులకు మనస్సే కారణము. రాజసము ఎక్కువగా ఉన్నచో మనస్సు బంధనలో చిక్కుకొని పోవును. సత్వముతో కూడిన మనస్సు విముక్తి చెందును. స్థూల శరీరముతో ఏకీభవించిన మానవుడు ఒక్కడే ఇంద్రియానందమును అనుభవించుటయందు అత్యాకాంక్ష కలిగి ఉన్నాడు. కాయదృష్టి లేనివానికి కాంక్షలుండవు. సంతోషము, బాధ అనునవి సద్గుణ దుర్గుణములు వంటివి. రాగద్వేషములు అంతఃకరణము యొక్క ధర్మములు. అవి జీవునికి గాని ఆత్మకు గాని సంబంధించవు. ఆత్మ ఎల్లప్పుడూ పవిత్రమైనది. అది దేనికి అంటకుండా ఉండునది. ముండకోపనిషత్తులోని 3వ అధ్యాయమందలి మొదటి మంత్రము ఇట్లు చెప్పెను: ఎడబాటు లేని 2 పక్షులు అతి సున్నితమైన రెక్కలతో ఒకానొక చెట్టు మీద కూర్చుండియున్నవి. ఒక పక్షి పక్వమైన ఫలమును తినుచుండగా, రెండవ పక్షి రుచి అయినను చూడక తటస్థముగా కూర్చొనియున్నది. ఇతట శరీరము వృక్షమునకును, పక్షులు జీవాత్మ పరమాత్మలకు పోల్చబడినవి. ఒక పక్షి ఫలములు రుచి చూచుచున్నది అనగా, జీవాత్మ సుఖదుఖములు అనడు కర్మఫలములను అనుభవించుచున్నాడు అని అర్థము. పరమాత్మ సూక్ష్మముగా సాక్షిభూతముగా ఉన్నాడు. పవిత్రమై స్వయం ప్రకాశమై సాక్షిభూతముగా ఉన్న ప్రత్యేగాత్మ చీము, రక్తము మొదలైన మాలిన్యములతో చేయబడిన ఈ స్థూల శరీరము ఎట్లు కాగలడు? ఈ శరీరము కేవలము ఆహార నిర్మితమైనది. ఇది ఎల్లప్పుడూ మార్పు చెందునది. పుట్టుక ముందును చచ్చిన తదుపరి ఈ శరీరము లేదు. ఇది క్షణభంగురము. దాని యునికి పరమాత్మ అను ప్రాణముండునంత వరకే. దేహములో కొన్ని భాగములు తీసివేసినను మనిషి జీవించియేయుండును. కాని ప్రాణము పోయిన వెంటనే దేహము ఒక కొయ్యవలే నేలమీద కూలిపోవును. కావున ఈ శరీరమునే ప్రధానమని తలంచి పోషించుచు, దీన్ని కాపాడుచు, ఇదియే సర్వమని భావించుచు నశింపవలదు. మనఃకృతులన్నిటినీ సాక్షిభూతముగా చూచుచూ ఆనందించుచు ఆత్మలో లీనము కమ్ము. వాసనా నాశమే మనోనిర్మూలన. ఏ స్థితిలో సంకల్ప వికల్పముల తలంపు లేకుండా ఉండునో అదియే యోగము. మనస్సు దాని పోకడల స్వాధీనములో ఉంచున్నది. జీవాత్మ పరమాత్మ యొక్క సమభావమే యోగము. యోగ సాధనము వలన ప్రత్యేగాత్మ పరమాత్మలో కలిసిపోవుచున్నది. యోగము వలన సకల విధములైన బాధలు, కష్టములు నివారణాగుచున్నవి. ఎవడు నిశ్చలమగు దృఢాభిప్రాయముతో యోగమును అభ్యసించునో, తీవ్రమగు వైరాగ్యమును వృద్ధి చేసుకొనునో, విముక్తి కొరకు కష్టించునో, వానికి తప్పక యోగములో పాండిత్యము లభించును. సచ్చిదానంద స్వరూపుడనగా సత్యము, విజ్ఞానము, ఆనందము అనడి గుణములు కలవాడు. విజ్ఞాన స్వరూపమనగా ప్రశాంతత, పరిశుభ్రత కల గుణములు కలవాడు. విజ్ఞానమనగా ప్రత్యక్షమును అనుభవించగల ఆత్మజ్ఞానము. వాడుక భాషయందు విజ్ఞానమనగా భౌతిక శాస్త్రమని పేరు. స్వరూపమునందు వాసనలు ఉండవు. స్వయం ప్రకాశకుడై పరిశుద్ధుడైన పరమాత్మయందు కోరికలెట్లుండును? మనస్సు కోరికల మూట. కోరికలే మనస్సును అపవిత్రము చేయుచున్నవి. వాసనలను నిర్మూలించుటయే మనస్సును నిర్మూలించుట. ఒంటిగా కాలము గడిపిన కొంతకాలమునకు మనోనాశనము జరుగును. అందువలనే యోగులు ఒక గుహయందుండి తపస్సును ఆచరించురు. శుభవాసనలతో అశుభవాసనలను తీసివేయాలి. వాసనలు 2 విధాలు: శుభమనియు అశుభమనియు. శుద్ధ వాసనలతో అతనికి త్వరలో మోక్షప్రాప్తి కలుగును. జపము, ధ్యానము, సత్కర్మ, దానము, ధర్మము, నిస్వార్థ సేవ, క్షమ, దయ మొదలగునవి మంచి వాసనలు. అవే శుభ్రమైనవి. ఇక క్రోధము, హింస, కామము, దురాశ, స్వార్థము మొదలైనవి అపవిత్ర వాసనలు లేదా అశుద్ధ వాసనలు. ఒక ముల్లును మరొక ముల్లుతో తీసివేసి రెండును పారవేయు విధముగా అపవిత్రమైన వాసనలను పవిత్ర వాసనలతో తీసి తదుపరి మంచి వాసనలను కూడా నిర్మూలనము చేయవలెను. మోక్ష సాధనకు
పవిత్ర వాసనలు తోడ్పడునే కాని పవిత్ర వాసనలు బహుజన్మలను బంధించుతున్నవి. జీవన్ముక్తికి ఉన్న పవిత్ర వాసనలను కూడా నిర్మూలనము చేయవలెను. కాల్చిన గింజ వంటివి జీవన్ముక్తిని యందు ఇంద్రియానందము, తృష్ణ, మోహము. అవి ఆత్మ సందర్శనముచే మాయమగుచున్నవి. తనకు ప్రియమైనది ఏదియూ ఉండదు. ఎచ్చట సూర్యుడు అస్తమించునో అచట నిద్రించును. తనను గురించి ఇతరులకు తెలియకుండునట్లు సంచరించును. నిరంతర ఆత్మచింతన వలన జ్ఞానప్రాప్తి. చూచువాడు చూచునది ఒకటే అయినప్పుడు పొందడి ఆనందము తురీయావస్థ అనబడును. దాని తరువాత వాని ఆత్మనే ప్రతిచోటను చూడగలడు. ఆత్మచింతన వలన క్రమేణా ప్రపంచ వ్యవహారముల నుండి బయటపడగలడు. దీనికి ఎక్కువ ఓర్పు, ఎడతెగని సాధన, నిరంతర ఆధ్యాత్మిక చింతన కావలెను. బలహీనులగు వారిచే ఆత్మ తెలుసుకొనబడదు. నిజమైన సాధకుడు తన యావచ్చక్తిని ప్రపంచ విషయముల నుండియూ ఇంద్రియ భోగముల నుండియూ మరల్చి శాశ్వత బ్రహ్మను గురించి తపస్సు చేయుటకై వినియోగించును. తామసిక సంకల్పము కష్టములను తెచ్చును. సాత్విక సంకల్పము ధర్మము, మోక్షము, జ్ఞానములనిచ్చును. రాజసిక సంకల్పము ప్రాపంచిక ధోరణియందే కాలమును గడుపును. త్రిగుణాత్మకమైన సంకల్పములను విడనాడినప్పుడే బ్రహ్మస్థానమును అలంకరించును, బ్రహ్మజ్ఞానిగా మారును. కొలతకు అలవి కాని అగాధమైన లోతుగల బ్రహ్మను స్వల్పమైన మనస్సుతో ఎట్లు కొలవగలము? అప్రమేయమనగా పొడవు, వెడల్పు అను కొలతలను తీసుకొనుటకు అలవి కానిది. అపరిచ్ఛిన్నమనగా అంతులేనిది. అవ్యపదేశ్యమనగా వర్ణింప అలవి కానిది అని అర్థము. ఇట్టి పరమాత్మను సామాన్య భౌతిక ఇంద్రియములచే చూచుట కాని తెలుసుకొనుట కాని దుర్లభము. వేదాంతమందు చెప్పబడిన భాగత్యాగ లక్షణమైన బ్రహ్మను నేతి నేతి అనబడు వ్యతిరేక భావ సిద్ధాంతము సూచించిన బ్రహ్మము నేనే. హృదయ గృహయందుండెడి బ్రహ్మను నేనే. సాధకులు శమము, దమము, తపస్సు, సత్యము, బ్రహ్మచర్యము మొదలైన వాని అభ్యాసము వలన కనుగొనెడి బ్రహ్మమును నేనే. దేహము, మనస్సు, ప్రాణము, మేధా కాక మిగిలినది పరబ్రహ్మము. ఇదియే నేతి నేతి అనడి సిద్ధాంతము. ఇది వ్యతిరేక సిద్ధాంతము యొక్క తపస్సు. భాగత్యాగ లక్షణములకే జాగ్రత్త జాగ్రత్త లక్షణమని పేరు. జీవ బ్రహ్మ ఏకత్వమును చూపెడి లక్షణము ఇదియే. తత్వమసి మహావాక్యము యొక్క అర్థమును సోయం దేవదత్తః, ఇతడే దేవదత్తుడు అని చూపించినట్లు పై చెప్పిన సిద్ధాంతము చూపగలుగుతున్నది. జీవునికి కప్పిన ఆవరణము తొలగింపగనే జీవుడే పరమాత్మగా, పరబ్రహ్మముగా చూపబడుతున్నాడు. బ్రహ్మ యొక్క స్థానమే జీవాత్మ. దహరాకాశమనగా హృదయమందుండు ప్రాణవాయువు. తపస్సు అనగా ఇంద్రియ నిగ్రహముచే చేయబడు ఆరాధన. దమమనగా మనో నిగ్రహము. ఇంద్రియ నిగ్రహం, వాసన నిర్మూలన, సత్యాన్వేషణ కావాలి. నేను అను పదము సత్తు, చిత్తు, ఆనందములను అన్వయించునప్పుడు భౌతిక శరీరము నేను ఎట్లు కాగలదు? అజ్ఞానము వల్లనే భౌతిక శరీరము మహత్తరమనే నేననడి పరమాత్మగా ఎంచుచున్నాము. ఈ అజ్ఞానమే అనేక జన్మలకు, సుఖ దుఃఖములకు హేతువు అగుచున్నది. కావున నేను అనే పదమును వివేకముతో పరబ్రహ్మకు అన్వయించగలిగినచో వెంటనే ఆత్మజ్ఞానము కలుగును. ఆత్మ సాక్షాత్కారమునకు ఇంద్రియ నిగ్రహము, దేహవాసన నిర్మూలనము, సత్యము చాలా అవసరము. శాశ్వత బ్రహ్మయే బుద్ధికి బృహస్పతి, మనస్సునకు మనస్సు, చెవికి చెవి, కన్నుకు కన్ను, సర్వము పైన స్వయం ప్రకాశకుడు. అతని తేజస్సు వలనే ఇతరములన్నీయూ ప్రకాశించుతున్నవి. సంపూర్ణుడైన పరమాత్మయే అన్నిటికీ ఆధారము. బ్రహ్మము మనస్సునందు జ్ఞానస్వరూపుడుగా ఉన్నాడు. మనస్సు, బుద్ధి అనడి ఇంద్రియములను ఆవరించియుండును. అతడు లేనిదే మనోబుద్ధులు ఆలోచింపజాలవు. మరల అందులోనే లయమగుచున్నవి. గడ్డి భూమిలో పుట్టి భూమిలోనే నశించున్నట్లు బ్రహ్మయందు బుద్ధి జనించి అందులోనే నశించుతున్నది. ఎట్లు
ఇనుము నిప్పులో పెట్టగనే ఎర్ర రంగు పొందునో, నీరు పాల సాంగత్యము వలన ఎట్లు తెల్లబడునో, అట్లే జ్ఞానస్వరూపుడైన పరబ్రహ్మ సాంగత్యము వలన బుద్ధి కూడా జ్ఞానము పొందుతున్నది. ప్రేమ చక్షువును తెరిస్తే బ్రహ్మదర్శనం సులభం. తల్లి గర్భమందున్న శిశువు వలె పరమాత్మ అన్నింటిలోనూ దాగి ఉన్నాడు. అవ్యక్తము గోచరము కానిది అయినను సామాన్యముగా ప్రపంచ ధోరణిలో దేవుని చూపుము, అప్పుడే నేను నమ్మెదను అని అనుచుందురు. కాని ఇది అసంభవము. భౌతికమైన చక్షువులతో సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మను చూచుట సంభవము కాదు. అణువులను క్రిములను చూచుటకు కూడా శక్తివంతమైన భూతద్దము యొక్క సహాయము కావలెను కదా. అట్లే పరమాత్మను చూచుటకు జ్ఞాన చక్షువు లేదా ప్రేమ చక్షువు కావలెను. తద్వారా చూడుటకు సాధ్యము. నేను ఒక కర్రతో కొట్టినా నీవు నొప్పిని చూపగలవా? తీపిని తిన్నప్పుడు ఆ తీపి యొక్క రుచిని చూపగలవా? ప్రేమ, కరుణ, సద్గుణము, నమ్మిక మొదలైనవి కళ్లకు చూపగలవా? చూపలేవు. అట్లే ప్రేమ హృదయములో ఉన్నది. పైకి పనుల ద్వారా, మాటల ద్వారా కనిపించుట వలన ఆ వ్యక్తి ప్రేమ కలవాడని ఊహించగలము. అలాగే దివ్య బ్రహ్మము యొక్క ఉనికి లేక స్థిరత్వము అతని ఘనతను బట్టి గ్రహించగలరు. దివ్య జ్ఞానము, దైవిక సంపద, ప్రకృతి సౌందర్యము, వీని సృష్టి వలన అతనిని శ్లాఘించగలము, గుర్తించగలము కూడా. జ్ఞానము లేదా ప్రేమ చక్షువును తెరచుటకు ప్రయత్నించవలను. అప్పుడే సర్వత్రా అతి సూక్ష్మముగా ఉన్న శాశ్వత బ్రహ్మను దర్శించవచ్చును. తలంపు ఎట్లనో మనిషి అట్లనే. ఎట్లు చెరుకు రసమంతటిలోనూ చక్కెర వ్యాపించియున్నదో అట్లే పరమాత్మ ప్రపంచము యావత్తును వ్యాపించియున్నాడు. పరబ్రహ్మమే ప్రతి జీవరాశికి అంతరాత్మ. అది సర్వత్రా వ్యాపించడి గుణము కలది. అందువలన తెలుసుకొనుట కష్టము. ఆత్మ అనున్నది రూపరహితమైన అమృతము. అది అతను అంటే తనువు లేనిది. అందువలనే పురుషుడు అనబడుచున్నాడు. ఎప్పుడు దేహ సంబంధము వదిలి శుద్ధ అంతఃకరణ యందు లీనమగుట సాధ్యమగునో ఆ క్షణమే శాశ్వతానందము, ఉన్నత ప్రశాంతి, ఉత్కృష్ట విజ్ఞానము పొందగలము. అప్పుడుగాని జనన మరణముల నుండి విముక్తి దొరకదు. దా అను పదమునందే దేహము పుట్టినది. దా అనగా దహింపబడునది అని అర్థము. సామాన్యముగా దేహము అనగా శరీరము మరణానంతరము దహించబడుతున్నది. కాని జ్ఞానియందు కారణ సూక్ష్మ శరీరములు 3 విధముల హృదయ కాష్టమునందు దహింపబడును. అనగా ఆధ్యాత్మికము, అధిదైవికము, అధిభౌతికము అనున్నవి 3 హృదయ కాష్టములు. ఇవి సూక్ష్మ కారణ శరీరములను అగ్ని కన్నా త్వరలో నశింపచేయగలవు. తలంపు ఎట్లుండునో మనిషి అట్లే మారును. దేహధ్యాస కలవారు పామరులుగానే ఉందురు. నేను సత్, చిత్, ఆనందుడను అనేది ధ్యాస కలవాడు దైవ స్వరూపుడుగానే మారును. భౌతికమైన మాంసపు ముద్దయైన శరీరముతో కాని, భౌతిక సూక్ష్మ కారణ శరీరములతో కాని జీవుని ఐక్యము చేయరాదు. ఆత్మను పరమాత్మయందే కలుపవలెను. అప్పుడే శాశ్వత ఆనందము. కష్టసుఖములు మనస్సుకు చెందినవే కాని నీకు చెందినవి కావు. నీవు కర్తవు కావు. దాని ఫలమును అనుభవించువాడవు కావు. నీవు స్వతంత్రుడవు. ధర్మము సద్గుణము, అధర్మము దుర్గుణము. ఇవి మనోభావములు. కావున హృదయమును అంటుకొనియున్న పాశములను త్రెంచిన వెంటనే మానవుడు శాశ్వత బ్రహ్మత్వమును పొందును. పట్టుపురుగు తన చుట్టూ ఉన్న దారముతో తానే చుట్టుకున్నట్లు మానవుడు తను కోరిన కోరికలతో తానే చిక్కుకొని సంసారిని నేననుచున్నాడు. అహంభావ రాహిత్యమే విముక్తి. ఆత్మ ఎప్పుడునూ అసంసారి. దాని స్వభావము పవిత్రత. సందేహము జ్ఞానమునకు శత్రువు. అజ్ఞానమునకు అది తొలి సంతానము. ఎక్కడ నా అను అహంభావముండదో అక్కడే విముక్తి. నేను అనేది అహం ఎక్కడ ఉన్నదో అక్కడే బంధం. మానవుని బంధించునవి ఇవియే. ఆత్మజ్ఞానమబ్బుటకు
ప్రతిబంధకములు 3 విధములు: భూతకాల ప్రతిబంధకములు, వర్తమానకాల ప్రతిబంధకములు, భవిష్యత్కాల ప్రతిబంధకములు. వీనిని తగు రీతిగా తొలగించుకొనవలెను. జీవన్ముక్తుడు ఈ మూడింటినీ చింతించడు. చూచువాడు చూడబడునది చూపు అనడి భేదములను వదిలిపెట్టి వాని సమైక్యతతో సర్వాంతర్యామి అయి సర్వప్రకాశుడైన పరమాత్మనే ధ్యానింపవలెను. త్రిపుటి మనఃకల్పితము. త్రిపుటి లేని సాధకుడు జీవన్ముక్తుడు. అట్టివానికి బ్రహ్మాకారము ఎక్కడ చూచినను కనిపించును.